దేవుడు ఈ లోకానికి రాకముందు భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. నీ కుమారులే నిన్ను చంప చూస్తారు, నీ కుమార్తెలే చంప చూస్తారు. బైబిల్లో కూడా ఉన్నది తెలిసిన, దావీదును చంప చూస్తాడు. ఎవరు చంప చూస్తారు చెప్పండి? అబ్షాలోం. అందరూ హేళన చేస్తారు, మనలను కొట్టబడతారు, చిన్నవారం అని చూస్తాము, తక్కువ వారిగా చూస్తారు. ఇక్కడంతా ఎవరైతే దుర్మార్గు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా కాల్చివేయబడతారు. మిమ్మలను మనలందరిని దూషించిన వారు కూడా కాల్చివేయబడతారు. రాబో దినాల్లో భయంకరమైన దినాలు వస్తున్నాయి. So the coming days are going to be very perilous days. కనుక మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. And God is desiring that we should be really very careful. కనుక మన జీవితాలు ఎలా ఉండాలి? Praise the Lord. Everybody is good? Yes. Very good. ఈ రోజుల్లో భయంకరమైన దినాలు జరగబోతున్నాయి. And we are living in most perilous days. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. So that's the reason we need to be careful. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. The reason is Jesus Christ, he left his heavenly glory and he came down for you and me. ఒకప్పుడు మనం ఇశ్రాయేలు ప్రజలం కాము. Once we were not belonging to the people of Israel. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరచబడ్డాడు. And we have been separated from the world through Jesus Christ. కనుక మనము ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించి రక్షించబడి ఆయనలో ఎదుగుతున్నామో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Since the time we put our faith in Jesus Christ and we are growing in Jesus Christ, we have to be very careful. ఒక మాట చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం అందరం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 1 Peter chapter 1 verse 14. Let's read all together, please. 1 Peter chapter 1 verse 14. అందరం కలిసి చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. 16 in English. In English it is verse 16, because it is written, "Be holy, for I am holy." యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. So Jesus Christ is saying that because I am holy, you also should be holy. మన జీవితంలో క్రీస్తు యేసు ప్రభువు అంగీకరించి రక్షించబడిన మనం అందరం కూడా ప్రభువులాగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. So God is desiring all of us that since we have accepted Jesus Christ as our personal savior, he is desiring all of us to be like him. ఎందుకు ప్రభువు అలాగనే చెప్తున్నాడు చెప్పండి? Do you know why Christ is desiring like that? పరలోక రాజ్యానికి ఆయనను కోరిన మనమందరం కూడా ఆయనలాగుంటే మనం అతన్ని చూడగలం. See, whoever has the desire to go to heaven, if we be like him, then that desire will be fulfilled. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామంలో మమ్మల్ని చేర్చుకొని నీవు చేసిన మేలన్నిటి కొరకై వందనాలు. నీ సత్యవాక్యాన్ని మాకు దయచేసి నిన్ను మయంపరచుకోమని అడుగుతున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen. రాబో దినాల్లో భయంకరమైన దినాలు వస్తున్నాయి. So the coming days are going to be very perilous days. ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. Book of Ecclesiastes says like this. 12వ అధ్యాయము Chapter 12. మొదటి వచనము దయచేసి మనం చదువుకుందాం. Ecclesiastes chapter 12 verse 1. Let's read all together, please. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటన్నిటి అందు నాకు సంతోషం లేదని నీకు చెప్పు. సంవత్సరం రాకముందే తేజస్సు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే నాకు
వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దయచేసి గమనించి, మన దుర్దినాలు వస్తున్నాయి. We have to be very careful. So we have to be very careful as the difficult days are going to come. దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను ఎప్పుడు కూడా మర్చిపోకుండా రక్షించబడిన మనము ఎలా ఉండాలంటే, ప్రభువు లేకుంటేనే మనకు కష్టాలు రావు. So as the saved people, if we try to remember our Creator before the difficult days come, then we will be like Him, we can mimic Him. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు మనకు. So God has given to the children of Israel after they came out from the Egypt, God has given them few laws to them. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము Deuteronomy chapter 6. 4వ వచనం ఎవరైనా చదవండి. Deuteronomy chapter 6 verse 4, I'm reading. Hear, O Israel, the Lord our God, the Lord is one. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక్కడే. So here we see that our God is one. కనుక మన జీవితంలో ఒక్కగా ఉన్న ఒక దేవుడిని మనము ఎలాగో చూడాలి. So we have to understand and find, and we need to know how we should see our God who is one. 5వ వచనం కూడా చదవండి. Verse 5 also. Deuteronomy chapter 6 నీ verse పూర్ణ 5. హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోని నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. Verse 5, chapter 6 verse 5, Deuteronomy. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు. God has loved this world so much. లోకాన్ని ప్రేమించి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచిండు. God has loved this world so much and He has separated us from this world. అందుకొరకే మన జీవితం అంతా కూడా క్రీస్తు వలె ఉండాలని క్రీస్తు కోరుచున్నాడు. And Christ is desiring us that since He has redeemed us, we should be like Him. ఆయనను మయపరచడానికి, ఆయనను గణపరచడానికి మన జీవితాలను మార్చిన దేవుణ్ణి ఎప్పుడు కూడా మరవకుండా ఉండాలి. So we should never forget our Savior who has transformed our lives. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలి. So here the word says that you should love your Lord with all your strength and all your soul and with all your heart. ఒకవేళ నీవు అలాంటి జీవితం నీలో లేకుండా ఉంటే మనం దేవునికి వ్యతిరేకముగా జీవించేవారమవుతాం. So in case if we don't have that kind of life in our life, that shows that we are living a life which is enemy to the God. అదే అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుకుందాం అందరం కలిసి. Deuteronomy chapter 6 verse 3. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను చెప్పిన ప్రకారము వాళ్ళు క్రియలు దేశంలో మేలు కలిగి బహుగా ఆశీర్వదించబడిన విని అనుసరించవలను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలలో మనం చేరినాం గనక, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాటిని గైకొని అది ప్రేమించాలని చెప్తున్నాడు. So here the children of Israel, after they came out of Egypt, they have been commanded to observe the words that God has spoken to them. మనము దీర్ఘాయుష్మంతులం కావాలంటే, so if you want to live a long life, దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటి? So what does it mean to have a long life? ప్రభువైన యేసు క్రీస్తులో మనం ఉన్న తర్వాత దీర్ఘాయుష్మంతులం కావాలంటే మనకు మరణం లేకుండా ఉండడానికి, దీర్ఘాయుష్ కలిగి ఉండడానికి ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. So the real reason these words are written here is if we are in Christ, then we'll have a long life which is eternal life. కనుక మన జీవితంలో భయంకరమైన దినాలు వస్తున్నాయి. So in our lives we are going to see difficult days of గ్రంథకర్త రాస్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. Book of Micah chapter 4 1వ వచనం. Micah chapter 4 verse 1. Now it shall come to pass in the later days that the mountain of the Lord's house shall be established on the top of the mountains and shall be exalted above
above the hills, and people shall flow to it. దయచేసి గమనించి వినండి, ఈ వచనము ఏం చెప్తున్నదో మనకు. So let's be attentive and try to understand what this verse is saying to us. ఈ వచనంలో మనం గమనించి చూస్తే దేవుడు ఈ లోకానికి రాకముందు భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. So the verse is saying that before the Lord comes to this earth, the very అదే difficult day is going to happen. అదే విధంగా Similarly, మలాకి 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. Malachi chapter 4 verse 1 again. ఆ. For behold, the day is coming, burning like a oven, and all the proud, yes, all who do wickedly will be stubble, and the day which is coming shall burn them up, says the Lord of hosts, that will leave them neither root nor branch. ఏలయనగా నియమింపబడిన దినం ఒక్కటి వస్తున్నది, కొలిమి కాలునట్టు కాలును, గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్య కాలువలో ఉందురు, వారిలో ఒకరికైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినూ కాల్చివేయబడుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఏలైనగా భయంకరమైన దినాలు వస్తున్నాయి. So in our lives we are going to see very difficult, perilous times. క్రీస్తు లాగా మనం ఉండకుండా ఉంటే, If we do not be like Christ, అందరిని కూడా కాల్చివేస్తాడు. and he says that he is going to burn all of them. ఆయనను ప్రేమించకుండా ఆయన దూరస్థులంగా ఉంటే, So if we don't love him and if we live far from him, కాల్చవేయబడతాం. we will be burnt up. అందుకొరకే మనము ప్రభులాగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. That is the reason God is desiring that we should be like Christ. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఎప్పుడు కూడా మనం అనుసరించాలి. We should be always following the statutes and also the laws that God has given to us. మనం ఎందుకు అనుకుంటాము ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడవాలని? ఆయన ఆజ్ఞలను కట్టడలను ఎందుకు నడవాలని ఆయన కోరుచున్నాడు? And why do you think that God is asking us to follow the laws and the statutes that he has given? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి పాపం లేనివాడుగా జీవించాడు. Because when Jesus Christ came down to this earth, he lived such a life that he lived without sin. ఆయనలో పాపం ఉన్నదని ఆయన అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు Now he is asking all of us that నాలో పాపం ఉన్నదని మీరు చెప్పగలరా? Now he is asking all of us that can you నాలో show? పాపం ఉన్నది చూపగలరా? He is asking the question to all of us that can you show that I have sin in me? ఆ రోజులలో క్రీస్తు యేసు ప్రభువును ఆయనను వ్యతిరేకిస్తుంటే ఆయన చెప్పిండు, నాలో పాపం ఉన్నదని మీరు చూపగలరా అని. In those days when Christ was being opposed, then he said these words that can you show that I have sin in me? సమాజంలో అందరి మధ్యలో అడుగుతున్న మాట. And he was asking this question in the great multitude. మనము అలా అడగగలమా? నాలో పాపం ఉన్నది చెప్పగలమా? Can we also testify like him that do I అందుకొరకే have sin in me? దేవుడు లోకాన్ని ప్రేమించి, That's the reason God has loved the లోకం అంటే world. ఏంది? దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని అందరినీ లోకమని పిలుస్తున్నాడు. See, you know the world in God's view, the world is nothing but whoever is sinning against him. అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడంటే, భయంకరమైన దినాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. That is the reason he is warning us that there are going to be difficult, perilous days, and then he is warning us. కనుక మనము ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలి? 4వ అధ్యాయం అదే 2వ వచనం చూడండి. ఆయన పిల్లలు ఎలాంటి జీవితం జీవిస్తారో. So since we are now part of Israel, we have to understand how his children will be living towards him. We can read that in verse 2. అందరూ హేళన చేస్తారు మనలను, Many people will be mocking us, కొట్టబడతారు, and we will be beaten up, అసహ్యంగా చూస్తారు, and people will look at us with jealousy, చిన్నవారమని చూస్తాము, and maybe they'll look at us as outcasted people, తక్కువ వారిగా చూస్తారు. as ఈ downcasted people. దినాలన్నీ వస్తున్నాయి. And these days are going to come. కనుక మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. And God is desiring that we should be really very careful. అదే మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా యందున్న వారు ఎలా ఉంటారో అయితే నా నామమందు భయభక్తులు గలవారు
మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతను రెక్కలు ఆరోగ్యం కలగచేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. Malachi chapter 4 verse 2. But to you who fear my name, the Son of Righteousness shall arise with healing in his wings, and you shall go out like a grow fat like stall-fed calves. మూడో వచనం కూడా చదువు. Verse 3. You shall trample the wicked, for they shall be ashes under the sole of your feet. On that day I do this. దయచేసి ఇక్కడంతా ఎవరైతే దుర్మార్గులు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా కాల్చివేయబడతారు. మిమ్మలను మనలందరిని దూషించిన వారు కూడా కాల్చివేయబడతారు. So here we are reminded that whoever mocking us, who are living an opponent life for us, they all will be burnt up. వారి యొక్క బూడిదలో మనమంట గంతులు వేస్తామంట. So here it says that in their ashes we will be dancing. కనుక మన జీవితాలు ఎలా ఉండాలి? So now we need to think how our life should be. మన జీవితాలు సరిగ్గా చేసుకొని We need to set right our lives. ఎప్పుడు కూడా ప్రభువులాగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. And always we should be like Christ. That's what God is desiring. అందుకొరకే బల్ల మన ముందున్నది. That is the reason we have table among us. బల్ల ఎందుకున్నది మనకు చెప్పాలంటే, and the reason why we have table among ఆయన us, పరిశుద్ధుడు గనుక he is holy, మనం కూడా పరిశుద్ధులుగా ఉండి we should also be like holy. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, And then by remembering him, ఎప్పుడు వరకు అంటే ఆయన వచ్చే వరకు we should keep remembering him until he ఆయన comes. రక్షణను కాపాడుకుంటూ Until he comes, we have to ఆయన protect our కొరకు salvation. ఆయన కొరకు ఎదురు చూసి We have to wait for him. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ముందు గంతులు వేయచ్చు పరిగెత్తవారంగా ఉంటాం. And when he comes, we will be filled with the joy and be dancing on our feet. అందుకొరకే మన మధ్యలో బల్ల ఉంది. That is the reason we have table amongst us. బల్ల పైన ఏమున్నది? And what do we have on the table? ఆయన శరీరానికి మాదిరికరంగా రొట్టె ఉంది. We have the representation of his body, which is ఆయన bread. రక్తానికి మాదిరికరంగా ద్రాక్షారసం ఉంది. And we have the representation of his దాన్ని blood as. తీసుకున్నప్పుడు మనము పరీక్షించుకోవాలి మన జీవితం ఎలా ఉన్నది. So when we take part in the Lord's table, which is his body and cup, we need to examine our lives. మన జీవితము సరి చేసుకోకుండా అది తీసుకుంటే కూడా మనకేం ప్రయోజనం ఉండదు. In case if we do not set right ourselves and take part in the Lord's table, it's not going to do anything in our lives. అందుకొరకే కొరింథీయులకు రాసిన పత్రిక That is the- 11వ అధ్యాయము 27-28 వచనాలు. That is the reason we are reminded in 1 Corinthians chapter 11 verses 27 and 28. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధాలు కాకుండా చూసుకోవాలి. So 1 Corinthians chapter 11 verses 27 and 28. Therefore whoever eats this bread or drinks this cup of the Lord in an unworthy manner will be guilty of the body of the blood of the Lord. But let a man examine himself, so let him eat of that bread and cup. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభు రొట్టెను మనము వివేచించక దాన్ని తిని త్రాగితే మనం శిక్షలోనికి వెళ్తామని చెప్తున్నాడు. So here if we do not understand the worthiness of the table and take part in it. ఎవరంతలో వాళ్ళే పరీక్షించుకోవాలి. So that is the reason we need to examine individually. అంతట్లో నా జీవితం ఎలా ఉంది? How was my life in the past week? బయట ఇంట్లో మరి ఎక్కడ వెళ్ళినా కానీ కూడా నీవు ఎలాగో క్రీస్తులో. So how was my life in the past week, whether it is at home or outside? How was my life? We need to examine. పరీక్షించుకోమంటాడు. That's the reason he's asking to examine yourself. ప్రతి ఆదివారం ఎందుకు ఉంటదంటే, and why do we have table every Sunday? వారమంతలో because in that week we might be doing wrong things. ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఎవరు కూడా ఏ మనిషి కూడా లేడు. There is no one who has not done any wrongdoing. అందుకొరకు దేవుడు ఏమంటాడు? And that is the reason God says. అందరూ పాపం చేసి. And that is the reason God says that for everyone has sinned. మహిమను పొందలేక ఉంటున్నాం మనం. Everyone has sinned and come short of the glory of మన God. జీవితంలో and in our life. ప్రభు దగ్గరికి ప్రభు శరీరం ఆయన రక్తం దగ్గరకు రాక మనం పరీక్షించుకోవాలి. So before we come to the table to his precious bread, పరీక్షించుకున్న తర్వాత అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగాలి. So after we examine and check ourselves,
then we need to take part in the Lord's ఇది table. ఆశామాష కాదు. See, this is not any simple, ordinary thing. మనం అనుకుంటాం ఇది పర్వాలేదు ఏంగా తీసుకుంటామని అనుకుంటాం. See, some people think that it's okay to take part in the Lord's table just like that in any way. It is not good for our bodies. అది మన శరీరానికి ఎంత మాత్రం మంచిది కాదు. We have to be very careful. So that's the reason we have to be very careful. మనం అనుకుంటాం మనం రొట్టెనే కదా తినొచ్చు కదా అనుకుంటాం. So we may think that it's just the bread, it's just a piece of bread. ద్రాక్ష రసమే కదా మనం తీసుకొని తాగొచ్చు అనుకుంటాం. And we may think it's just the cup, maybe I can take and drink it. ఇశ్రాయేల్ ప్రజలు ఈ బల్ల ఉన్నప్పుడు జయించిండ్రు. See, you know this truth that when they had this table, Israelites, they won the battles. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించుండ్రో వాళ్ళు ఓడిపోయిండ్రు. But whenever they lived against the God, they lost the battles. కనుకనే ఇశ్రాయేల్ ప్రజలు చేరిన మనలందరము ఏం చేయాలంటే, So we also, as we now part of the Israelites, we need to understand we need to understand what we need to do. దుర్దినాలు రాకముందే Before the difficult days come upon, నీ కుమారులే నిన్ను సంపదూస్తారు, and the word says that your sons may be trying to kill you. నీ కుమారులే నిన్ను సంపదూస్తారు, నీ కుమార్తెలే సంపదూస్తారు. So the word of God says that your own children may be trying to kill you. బైబిల్లో కూడా ఉన్నది తెలిసిన, దావీదును సంపదూస్తాడు. ఎవరు సంపదూస్తారు చెప్పండి? అబ్షలోం. Even in the Bible also we see that the son of David, Absalom, అప్పుడే he ఆ tried to kill him. కాలంలో జరిగింది అది. And these things happened in ఇప్పుడు those days. జరగదా? Don't you think that it will happen even in present day? చూడండి ఆ మాట చదువుకుందాము. Let's read that verse. దయచేసి చూడండి 2 సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులలో జరిగిన సంగతులు. The reason I am bringing up this is because these things happened in the very old days. 2 Samuel chapter 16, 11th verse 11. 2 Samuel chapter 16, verse 11. And David said to Abishai and all his servants, "See how my son who came from my own body seeks my life." చూడండి ఇక్కడ దావీదునే చంపడానికి చూస్తున్నాడు కొడుకు. See here the son is trying to kill his own father David. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So we need to be very careful. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ప్రేమించాడు. See, remember one thing, Christ has loved ఆయన all of us. ప్రేమామయుడు. And he is love. నీ శత్రువునే ప్రేమించమన్నాడు. And he commanded us to love our enemies. శత్రువును ప్రేమించండి కానీ పాపమును ప్రేమించకుండా మీరు దానికి దూరంగా ఉండాలి. See, he says like this, you love the enemies, but don't love the sin that your enemies are doing. కనుక మన జీవితంలో ఒకరు తప్పు చేస్తున్నారంటే మనం సరి చేసుకోవాలి. So in our lives, if we are doing any wrongdoing, we need to set ourselves. సంఘము అంటే ఎలాగుండాలనో మీరేమని ఎవరు కూడా ఏమనుకోవద్దు. So please don't think please don't think otherwise. సంఘం అంటే ప్రభువును వెంబడించం. So church is something which follows the Lord. ఆయన మాటలను గ్రహించాలి. And church will follow the words of the Lord. ఆయన గ్రహించకుండా చర్చిలో వచ్చి చర్చిలో ఏం చేసినా కానీ కూడా మనము ఆశీర్వదించబడం. So without following him, without understanding him, if we do anything in the church, we are not going to be benefited. చర్చి అంటే ఏంది? What does it mean, church? చర్చిలో ఆయన రక్షించబడిన మనమందరము ఒక్క దగ్గర ఉండి ప్రేమ కలిగి జీవించడం. So church is something that in his name we have been saved, and we should be united in the church as one body. మన సొంత పనులు చేయడానికి కాదు ఇది. And we are not here to do our own things. మన తలంపుల ప్రకారం చేయడానికి కాదు. We are not here to do according to our own thoughts. ప్రభువైన యేసుక్రీస్తు తలంపులను జ్ఞాపకం చేసుకోవాలి. So we should remind ourselves the thought of Christ, జ్ఞాపకం చేసుకోవాలి. and we should remind ourselves the love of Christ, సువార్తను ప్రకటించాలి. and then we should be proclaiming the gospel. రక్షణ ఎటువంటిదో ఇతరులకు తెలియజేయాలి. And we should be explaining to the others what kind of salvation we రక్షణ receive. అంటే ఉట్టిది కాదు.
See, salvation is not like any నీ ordinary కొరకు thing. నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా చేసుకున్నాడు. See, because of your sake and my sake, God has lost the form of His face on the cross of Calvary. అందుకొరకే ఏం చెప్తున్న భయంకరమైన దినాలు వస్తున్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. And that is the reason He is reminding us that the very difficult days, perilous days going to come, and we need to be careful. మనం దేవుని చిత్తంలో నడిస్తే మనము ధన్యులం. If we live in the will of the God, then we will be blessed. చూడండి, ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే రాబో దినాలు భయంకరమైన దినాలు వస్తున్నారు. So you might be thinking why I am sharing all these మనము things, చాలా because the days are చూస్తున్నాం, going to be, చర్చిలలోకి వచ్చి కొడతా ఉన్నారు, because the days are very difficult. We can see సేవకులను some, చంపేస్తున్నారు, and pastors are being killed, దేవుని పిల్లలకు ఇబ్బందులు పెడుతున్నారు. and people of God are put into ఇవన్నీ very difficult వస్తాయి, situations. కుటుంబాల నుంచి ఇవన్నీ వస్తాయి. And some of these things are coming from the families చూడండి themselves. మత్తయి సువార్త 10వ అధ్యాయము Matthew chapter 10. చూడండి 20, 21, 22 వచనాలు దయచేసి అందరు కలిసి చదువుదాం. Let's read Matthew chapter 10 verses 21, 22, 23. All of us together, please. Matthew chapter 10 verses 21, 22, ఈ 23. భయంకరమైన దినాలు కుటుంబాలలోనే వస్తాయని ఇక్కడ మాటలు చెప్తుంటాడు. So here we see the words that these things going to happen in the families also. దయచేసి చదవండి. Now brother will deliver a brother to death, and a father his child, and children will rise up against parents and cause them to be put to death. And you will be hated by all your men, my name's sake, but he who endures to the end will be saved. కనుక మన When they persecute you in the city, flee to another. For as assuredly I say to you, you will not be have gone through the cities of Israel before the Son of Man comes. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రాకమునుపు ఇవన్నీ సంగతులు జరుగుతాయి. So before Christ comes down to this earth in His second return, these things are going to భయంకరమైన happen. దినాలు వస్తున్నాయి. And these things, these difficult, tough days we are going to see. అందుకొరకే మన జీవితాలు ప్రభువుకు అంకితం చేసుకుంటే ఆయన కోడి పిల్లలు కాపాడినట్టు కాపాడేవాడు. And if we submit ourselves to the Lord, then as the mother hen protects the chicks, we will be protected like that. మనం చదివిన ఇప్పుడు మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. Malachi chapter 4 verse 2. దయచేసి మన జీవితాలు ఎలాగుండాలనో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. So we need to examine ourselves and see how our lives need to be. ఇక్కడ బల్ల గురించి మన పౌలు గారు రాస్తున్నాడు, నేను ప్రభు వల్ల జీవించినాను, మీరు కూడా నాలాగానే జీవించాలని ఆయన కోరుచున్నాడు. So here Apostle Paul, when he was writing about the table, he says that I lived like Christ, you also should follow me. కనుక మన జీవితాలు సరి చేసుకొని ప్రభువులో ఉండి ప్రభు బల్లను పాల్పొందాలని ఆయన కోరుచున్నాడు. So Lord is desiring all of us that we should be set right with our lives and then take part in the Lord's table. మన రక్షణను అంతం వరకు కాపాడుకోవాలి. So we should be holding on to our salvation until the end. చూడండి, ఇక్కడ అంతం వరకు సహిస్తేనే మనకు రక్షణ. So here we see in Matthew chapter 10 that whoever endures until the end, then only they will be saved. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మాట ఉంటుంది. Matthew chapter 10 verse 22, we can see that verse. చూడండి, ఇక్కడ మన జీవితంలో కుటుంబాలలో మన పిల్లలను కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. So here the Lord is commanding all of us that we should not love even our children more than God. 27వ వచనం. Verse 27. Whatever I tell you in the dark, speak in the light, and what you hear in the ear, preach on the housetops. And do not fear those who kill the body, but cannot kill the soul, but rather fear him who is able to destroy both soul and body in hell. 37వ వచనం. Verse 37.
He who loves father or mother more than me is not worthy of me. చూడండి And ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. see, here he says very beautifully. ఆయన కంటే ఎక్కువగా మన పిల్లలు ప్రేమించొద్దంట. So here he very clearly says that we cannot love our children more than him. మనం ఏమనుకుంటాం చెప్పండి మన మనసులలో? But rather, what do we think? పిల్లలను ప్రేమించొద్దు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 37వ వచనం వల్ల, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. Who he loves father or mother more than me is not worthy of me. కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. And he who loves son or daughter more than me is ఈ not మాటలు worthy of నేను me. చెప్తాను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. And these are not my words, but these are the very words of Jesus Christ. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్మించినవాడు. So God is the one who has found ఆయనని all of us. ప్రేమించాలని కోరుచున్నాడు. And since he found all of us, he is desiring all of us should be loving him. సమస్తమును ఆయన చేసింది కాబట్టి ఆయనను ప్రేమించాలి. Because he created everything, we need to love him. మన పిల్లలు ప్రేమించి బాగా ప్రేమిస్తావు కదా దేవుని కంటే. Yeah, we love our children more than God. ప్రేమించొద్దని కాదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. See here the idea is not to love them at all. That's not the idea, but we should not love more than God. You need to first ముందుగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. So we should go to God first and ask. ఆయన ప్రేమను చూపించాలి. And we should show more love to him. కనుకనే దేవుడు లోకాన్ని ప్రేమించండు, లోకంలో నుంచి మనల్ని అందరినీ ప్రత్యేకపరిచిండు. ఆయన ప్రేమ అధికమైన ప్రేమ. So he has loved the world, and from world he has separated us, and his love is without any limits. ఈ మాట యోహాను సువార్త 3:16లో ఉంటది కదా. So we know this very well-known words from John chapter 3 verse 16. కనుక మన జీవితంలో మన కుటుంబం కంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. So in our lives we should love the Lord more than our family. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును మరవకుండా ఉండాలి. So what kind of hard circumstances we may go through, but we should never forget our God. మన జీవితాల్లో ప్రభువునకు ఇచ్చే సమయాన్ని ఇవ్వకుండా ఉండకూడదు. We should never be not giving the time which is due unto him. లోకంలో మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. And we should never go back to the world. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును అందరినీ ప్రేమిస్తున్నాడు. So Lord Jesus Christ, he is loving everyone. ఆయనను ఎరిగిన వారిని ప్రేమిస్తున్నాడు. ఆయనను ఎరిగిన వారిని ప్రేమిస్తున్నాడు. So he is loving the people who know him, ఎరగని వారిని కూడా ప్రేమిస్తున్నాడు. and he is also loving the people who they don't know ఆయన him. కను దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉన్నది. And he is watching everyone. ఆయన కను దృష్టి ఆయన మన మీద ఇంకా ఎక్కువగా ఉన్నది. And the sight of the God is much more with intensity upon us. అవును, ఒక మన ఉపమానం ఉంటుంది కదా, 100 గొర్రెలు ఉంటాయంటే ఒక గొర్రె తప్పిపోతే ఆయన గొర్రెను పట్టుకోలేకే నానా అవస్థలో పడతాడు. And we know one parable, right, where there are 100 sheep and one of them was lost, and he is so much after it to find it out. మంచి గొర్రెలన్నిటి ఒక దగ్గర పెట్టేసి తప్పిపోయిన దాని గురించి చెప్తూ వెళ్తాడు. And he was going after that one lost sheep by keeping the 99 aside, and he is going for that one lost sheep. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలో ఎవ్వరు కూడా తప్పుకోకుండా ఉండాలని ఆయన కోరుచున్నాడు. So similarly, Jesus Christ is seeking that none of us should be perished. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తాన్ని వదులుకొని మన అందరి కొరకు వచ్చాడు ఈ భూలోకానికి. So he came down to this earth by renouncing everything, and he came down to this earth. క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన మనం అందరం కూడా So అందరము ప్రేమ కలిగి ఒక్క మందగా జీవించాలని కోరుచున్నాడు. as we have loved him and accepted him, so his desire is
As one flock, we should be following him. నానా శోధనలు వస్తాయి మనకు, Many temptations we may see, లోక సంబంధమైన ఆటంకాలు వస్తాయి. maybe difficulties from this world. అందుకొరకే లోకంలో భయంకరమైన దినాలు వస్తాయని చెప్తున్నాడు. That is the reason he is reminding that there will be difficult days. మనము అనుదినం కూడా మనం సరి చేసుకుంటూ ప్రభులో ఎదగాలని ఆయన కోరుచున్నాడు. So he is desiring that every day we should set our lives and grow in him. అందుకొరకే మన మధ్యలో బల్ల ఉంది. That is the reason we have table in amongst us. మనం పరీక్షించుకోవాలి. We need to examine ourselves. ఆయన మహిమలో నిలిచి ఉండాలి. We should be standing in his glory. ప్రేమలో ఎదగాలి. And we should be growing in his love. అంతం వరకు మన రక్షణను కాపాడుకోవాలి. And until the end we should endure our salvation. మొట్టమొదటిగా భయంకరమైన దినాలు వస్తున్నది. So firstly we need to remember that there are going to be very tough and difficult days coming. ఒకరి మీద ఒకరు ఏమంటారు, సాడీలు అంటారు కదా, Gossip. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారు. So the days, there will be days ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్తారు, ఇక్కడ అక్కది ఇట్లా చెప్తారు. There will be gossip, people will be talking upon each other. ఒకరు పొరపాటు చేసిందంటే వాళ్ళకి తెలియకముందే వాళ్ళతో మాట్లాడకుండా ఉంటారు. So before even knowing that they have not done anything, people will stop talking to them. అది వ్యతిరేకంగా మాట్లాడిపోతారు. See, they talk against them. It is not good. అది మంచిది కాదు మనకు. ఒక ఉదాహరణకు, ఒకరిని చూడకూడదు, ప్రభునే చూడాలి. So in a way we should be understanding like this. We should not see the man, ఒకరి but we గురించి should see the Lord. We should not talk about that person. మన దగ్గర కొన్ని సామెత ఉంది, నీ ఒక్క ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు నిన్ను చూపిస్తాయంట. Yeah, there is a proverb or saying, if you point one finger, the other 4 fingers are pointing towards నిన్ను you. నీవు చూసుకోమని. So that means you should be checking yourself first. మనల్ని మనం పరీక్షించుకుందాం. So we'll examine ourselves, ప్రభు బలలోనికి వెళ్దాం. and then we'll now enter into the table of Lord's table. దయచేసి మనము ఒక్క మందగా, ఒక్క కుటుంబంగా, ఒక్క ప్రేమలో జీవిస్తాం. So we'll try to live as one flock ఎవరిని in His కూడా love. వ్యతిరేకించొద్దు. Let's not hate anybody. ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. Let's not try to have any distance from మనందరిని anybody. ప్రేమించింది కనుక మనం కూడా ఒకరికొకరు ప్రేమించుకుందాం. Since Christ has loved everyone, we should also love each other. Even enemies, మనం ప్రార్థన చేసుకుందాం. we'll pray together. అందరి గురించి ప్రార్థన చేసుకొని ఆయన మయంపరచే బిడ్డలుగా ఉందాం. We will try to pray together and we'll glorify our ప్రభువు God. త్వరగా వస్తున్నాడు. Lord is going to come very soon. అందుకొరకు మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. So His desire is we should be ఆయన living ప్రేమను carefully. మరవద్దని కోరుచున్నాడు. And He is desiring that we should never forget His love. భయంకరమైన దినాలు వస్తున్నాయి కనుక మనల్ని మనము పరీక్షించుకొని బలలో పాల్గొందాం. As the difficult days are coming, we will examine ourselves and take part in the Lord's table.